వైశాఖ పురాణం 2వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశాఖ మాసంలో చేయవలసిన వివిధ దానములు, వాటి ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనెను. అంబరీష మహారాజా వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసంని వైశాఖ మాసం అందురు. వైశాఖ మాసంతో సమానమైన మాసము లేదు. కృతయుగం అంతటి ఉత్తమ యుగము లేదు. జలదానంతో సమానమైన దానము లేదు. భార్య సుఖంతో సమమైన సుఖము లేదు. వ్యవసాయం చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానం చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమమైన ధర్మం లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయంతో సమానమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యంతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషశాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసం మిక్కిలి ప్రియమైన మాసం. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థంగా గడిపినవాడు ధర్మహీనుడగుటచే కాదు, పశుపక్షాది జన్మలు నందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువాని ఎన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో ఇవన్నీ వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించడానికి మాధవార్పితముల గావించి భక్తిచే ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుజ్యం కలుగును. అధిక ధనవ్యయముచే చేయగల వ్రతములు ఎన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు ఎన్నో ఉన్నవి. ఆ వ్రతములు ఎన్నియో ఉన్నవి. ఆ వ్రతములన్నీయూ తాత్కాలిక ప్రయోజనములు కలిగించును. అంతేకాదు పునర్జన్మను కలిగించును, అనగా ముక్తినియ్యవు. కనుక నియమపూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తిని ఇచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములందు స్నానం చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానం చేసినంతనే వచ్చును. జలదానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి మరొకనికి ప్రబోధించిన అట్టి వానికి సర్వసంపదలు కలుగును, హితములు చేకూరును. దానములన్నిటినీ ఒక వైపునకు, జలదానమును మరొక వైపునకు ఉంచి తోచినచో జలదానమే గొప్పది అగును. బాటసారులు దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరచి జలదానం చేసినచో వాని కులంలోని వారందరూ పుణ్యలోకమును నందురు. జలదానం చేసిన వారు విష్ణులోకం పొందుదురు. చలివేంద్రము ఏర్పరుటయే బాటసారులు సర్వదేవతలు, పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతి నొంది వరములు ఇచ్చును. ఇది నిస్సంశయముగా సత్యము సుమ. దప్పిక గలవాడు నీటిని కోరును, ఎండబాధన పడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసరుకొనుటకు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగులు, విసనకర్రలు దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానం చేయని వాడు చాతక పక్షి అయి జన్మించును. చాతకమను పక్షి భూస్పర్శల కల నీటిని త్రాగినా చనిపోవును. కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశముననే త్రాగి ఉండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు. దప్పిక గలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకు అలసిన వారికి బ్రాహ్మణునకు విసనకర్రతో విసిరి ఆదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభం నందును. అట్లు జలము ఇయ్యని వారు బహువిధములైన వాతరోగములంది పీడితులు అగుదురు. ఎండకు అలసిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో పైబట్టతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుజ్యమును పొందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటిఆకు విసనకర్రను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకం పొందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్రను ఇయ్యనివాడు నరకలోక బాధలు నంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానం చేసినచో ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆది ఆత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానమియ్యనివాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను అంటే చెప్పులను దానమిచ్చిన వాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు ఇహలోకమున బాధలను పొందడు. సర్వసుఖముల నందును చెప్పులు లేక బాధపడు వానికి చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులను దానం చేసిన వాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు, బాటసారులకు
ఉపయోగించినట్లుగా అలసట తీరునట్లుగా మండపం మున్నగినవి నిర్మించిన వాని పుణ్యం పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలరు. మధ్యాహ్న కాలంన అతిథిగా వచ్చిన వారిని బ్రాహ్మణుని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యం కలుగును. అంబరీష మహారాజా, అన్నదానం వెంటనే తృప్తిని కలిగించే దానములలో అత్యుత్తమం. కావున అన్నదానంతో సమానమైన దానం లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయమధురంగా కుశలం అడిగి ఆదరించిన వాని పుణ్యం అనంతం. ఆకలిగన వారికి భార్య, సంతానం, గృహం, వస్త్రం, అలంకారం మున్నగునవి ఇష్టము కావు, ఆవశ్యకములు కావు. అన్నం మాత్రం ఇష్టం, ఆవశ్యకం. కాని ఆకలి తీరినచో ఇవన్నీయు ఇష్టములు, ఆవశ్యకములు అగును. అనగా అన్నము భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానం అన్ని దానముల కంటే ఉత్తమమైనది భావం. కావున అన్ని దానములతో సమానమైన దానమును ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగు వానిని చేయని వారు పిశాచమై ఆహారం దొరకక తన మాంసమును భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున త్రిలోకవాసులందరును అన్నదానము మున్నగు వానిని యథాశక్తిగా చేయవలెను. రాజా, అన్నం పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరును అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నం పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కాని అన్నదానం చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు, వానిలో స్నానం చేసిన పుణ్యము, సర్వదేవతలు, సర్వధర్మములు కలుగు భావం.